ఫస్ట్లో ఒప్పకపోయినా, దాని పట్ల జ్ఞానం కలిగి ఉండలేకపోయినా, ఏమండి, తర్వాత అర్థం చేసుకొని ఆలోచించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ నయోమాను ఆలోచించినట్లు మనకు కనబడుతుంది. ఎందుకంటే తన పనివాడు అంటాడు, అయ్యా యజమానుడా, దైవజనుడు వచ్చి ఇది కాదు ఇంకొకటి చెయ్యి అంటే చేస్తావు కదా. కానీ ఆయన ఏమన్నాడు? యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు అందులో మునగమన్నాడు కదా. ఇదే కదా నీకు చెప్పింది, దానివల్ల నీకు క్షేమమే కానీ ఇంకేమన్నా నష్టం ఉన్నదా అన్న మాట చెప్పినప్పుడు నయోమాను ఆలోచించినట్లుగా మనకి ఆ వాక్యంలో మనం నిదానించి చదివితే మనకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దైవజనుడు మాట చెప్తే జరుగుతుందా అనే విషయాన్ని నమ్మాలి, ఖచ్చితంగా జరుగుతుంది. రెండో మాట ఏంటంటే, ఎందుకు చెప్పాడో ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. ఇది ప్రాముఖ్యంగా నేడు ఆత్మీయతలలో పట్టుకోవాల్సిన